పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తులో మన ఐశ్వర్యము. ప్రియులారా, సందర్శకులు చూచి ఆశ్చర్యపడినట్లుగా రాజుల కాలము నాటి కిరీటాలను ఆభరణాలను లండన్ టవర్లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. గాజు తలుపుల వెనుక వాటిని భద్రంగా ఉంచి తాళం వేసి వాటికి పటిష్టమైన కావలి ఏర్పాటు చేశారు. సాయంకాలానికి అతిథులందరినీ బయటికి సాగనంపి మరునాడు మరో పెద్ద వరుసలో ప్రజలు వచ్చి ఆహా ఓహో అనుకునేలా వారిని లోనికి అనుమతించే వరకు ఆ భవనాన్ని రేపటి వరకు మూసివేస్తారు. ప్రియులారా, వాటి యజమానులైన రాజకుటుంబీకులు సైతం ప్రత్యేకమైన అధికారిక సందర్భాలలోనే ఆ రాజ చిహ్నాలను చూడటానికైనా ధరించడానికైనా వీలవుతుంది. ప్రియులారా, దాచబడిన రాజుల ఆభరణాలలో నుండి నీ ఇష్టం వచ్చినని తీసుకోమని నీకు ఓ అవకాశం ఇచ్చారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? అవి నీ చేతికి అందిన తర్వాత వాటిని ఏం చేస్తారు? ప్రియులారా, రక్షణ కోసం మనం ప్రభువును నమ్మినప్పుడు ఆయన తెరిచిన మన మనోనేత్రాలు విశ్వాసంతో ఆయన స్వాస్థ్యం యొక్క ఐశ్వర్యాలను చూడగలిగేంత సమర్థవంతమైనవి. సిలువపై ఆయన చేసిన కార్యానికి ఫలితంగా నీకోసం ఆయన కూడబెట్టిన సిరి సంపదలను నీవు అక్షరాల ప్రభు చేతుల మీదుగా పొందటాన్ని ఒక్కసారి ఊహించుకో. నిజంగానే నీకు అవసరమైనవన్నీ ఆయన చేతుల్లో నుంచి నీవు పొందుకుంటావు. ఆ తర్వాత వాటిని పెట్టెలో పెట్టి గట్టిగా తాళం వేసి దాచుకుంటే అవి నిరుపయోగంగా మారిపోతాయి. అలా కాకుండా వాటిని నీవు ధరించి అనుభవిస్తే వాటి సౌందర్యం కానీ వైభవం కానీ ఏమాత్రము కోల్పోవు. పైగా వాటిని ప్రదర్శించినందువల్ల అవి మరింత కీర్తిని సంపాదించుకుంటాయి. ప్రియులారా, క్రీస్తునందలి మన ఐశ్వర్యం మనకు ప్రభు చేత ఉచితంగా అనుగ్రహింపబడింది. పరలోకములోని తన సింహాసనము నుండి తన కుటుంబానికి చెందిన వారికి ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యాన్ని అందిస్తూ ఉంటాడు. క్రీస్తు మహిమలోని అనంతమైన సిరి సంపదలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. వాటి గురించి కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు, వాటిలో పాలు పొంది అనుదినం వాటిని అనుభవించాలి. ప్రియులారా, మనం అనుభవించడానికి ఉపయోగించుకోవడానికి అవసరమైన మరిన్ని ఆశీర్వాదాలు పొందడానికి ఆయన వద్దకు ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. ఇది ఒక అనుదిన సరఫరా, అనుక్షణం లభించే ఒక భాగం. తిరస్కారానికి గురవుతామేమో అన్న భయమే లేదు. చాలని సరఫరా ఎన్నడూ ఉండదు. ఎవరికి ఇతరుల కంటే ఎక్కువ లభించదు. వేచి ఉండాల్సినంతగా బారులు తీరిన జనసందోహం ఏమీ ఉండదు. మనం చెల్లించవలసింది ఏమీ లేదు. అందరికీ సమాన అవకాశం ఉంటుంది కనుక ఎవరితోనూ పంచుకోవలసిన అవసరం ఉండదు. ఉచితంగా తీసుకోవచ్చు, ఉచితంగా వాడుకోవచ్చు. స్వయంగా క్రీస్తునందున్నవి ఆయన చేతనే అందించబడే
ఈ ఐశ్వర్యం లేకుండా మనం ఆయన జీవాన్ని జీవించలేం. ప్రియులారా, ఇది తెలిసిన మీదట ప్రభు పట్ల, ఆయన సింహాసనం పట్ల మన దృక్పథం ఎంత భిన్నంగా ఉంటుందో. ఈరోజు పాఠ్యభాగం మనకు క్రీస్తు ఐశ్వర్యం గురించి తెలపడమే కాదు, వాటిని మనం ఉచితముగా తీసుకొని ఆయన మహిమ కోసం ఉపయోగించడానికి అవి మనకు అందుబాటులో ఉన్నాయి అన్న గ్రహింపును కూడా కలిగిస్తుంది. అలాంటప్పుడు మనం ఆత్మీయ పేదరికంలో ఎందుకు జీవిస్తున్నాం? క్రీస్తులో మనకు ఇవ్వబడిన ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడే ఉండండి. మా అనుదిన దినచర్య అంతటిలో కూడా మీ సహాయం అనుగ్రహించండి. మీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. దేవా, నీకు వందనాలు. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. మీరే కృప చూపించి నడిపించండి. ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృప హస్తమునుంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడే ఉండును గాక. ఆమేన్.